నమస్కారం వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను చందు వంశీ ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు ఏపీలో తిరుగుబాటు మొదలైందన్న చంద్రబాబు కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపు కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలో వైసీపీ విస్తృత ప్రచారం జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలన్న మాజీ మంత్రి కన్నబాబు చంద్రబాబుకు మరోసారి పరాభవం తప్పదన్న శాసనసభ స్పీకర్ తమ్మినేని మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారంటూ స్పష్టం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు కార్యకర్తలు రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు ముందుగా చంద్రబాబు మాట్లాడుతూ రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే మిథున్ రెడ్డి ఓడిపోవాలన్నారు వైసీపీకి ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని రాజంపేట జిల్లా ఏర్పాటు చేయకుండా ఇక్కడ వారికి అన్యాయం చేశారని ఆరోపించారు అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేయాలని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు రౌడీయిజం ఫ్యాక్షనిజం అంతం కావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు యువత తలుచుకుంటే మార్పు సాధ్యమని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు ఉందని తెలిపారు డ్యామ్ కొట్టుకుపోతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పట్టించుకోవడం లేదని ప్రశాంతంగా కూర్చుని మద్యం వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తుగా ఓడిపోవాలి ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను ఇంకో పక్క మీరు చూస్తే పించా ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్టులో రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు అందుకే మిమ్మల్ని కోరుతున్నా ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ సభ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకోనిపోయేట్టుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా 40 మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సలసల సలసల కాగే రక్తం మీది గొలుసులు తెంచుకునే కండబలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు గుండె బలం ఉందా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మిథున్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా అడ్డగోలుగా నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతోటి నిండిపోతున్నా కానీ డ్యామ్ నిండిపోతున్న హెచ్చరికలు ఉన్నా కానీ లక్ష్య పెట్టకుండా 39 మంది నిండు ప్రాణాలు పోయినాయి కొన్ని వేలాది పశువులు పోయినాయి 9 గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి ఈ డ్యామ్ తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు ఉన్నా ఇసుక తవ్వకాలు లారీలను బయటికి తెచ్చుకునేందుకు కాలయాపన చేస్తా ఉన్నారు ఒకవైపు డ్యాములు కొట్టుకుపోతా ఉంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూర్చొని లిక్కర్ సంస్థలు నడిపిస్తా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ ఉండి నియోజకవర్గ అభ్యర్థి వేగేశ్వర వెంకట గోపాలకృష్ణరాజు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లి అజ్జమూరు కొప్పనపూడి గ్రామాల మీదుగా సిపిఎం నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు హస్తం గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కొన్ని పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఇండియా కూటమి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మిత్రులు, వామపక్షాల మిత్రులు సిపిఎం నాయకులతో కలుపుకొని ఎన్నికలు వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ పెద్దలు మా పెద్దలు కూకుని ఒక నిర్ణయానికి వచ్చి ఏ రకంగా అయినా సరే బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలోని ఇంతకుముందు జరిగినటువంటి తెలుగుదేశం హయాంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వైసీపీ హయాంలో కానీ కొంత అర్థం కలిగే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీకి వంతు పాడుతున్నాయి. డైరెక్ట్ గా వంతు పాడేది తెలుగుదేశం, జనసేన. ఇండైరెక్ట్ గా వంతు పాడేది వైసీపీ. ఎందుచేతనంటే వీళ్ళు మోడీ సహాయం కోరుతున్నారు, వాళ్ళు మోడీ సహాయం కోరుతున్నారు. ఉదాహరణగా మణిపూర్ లో కొన్ని సంఘటనలో ముస్లింల మీద, క్రైస్తవుల మీద అన్యాయంగా వారిని అంటే మనం నోటితో చెప్పుకోవాలన్నటువంటి మాటలు భక్తులు వ్యవస్థలను చేసి అన్యాయంగా వాళ్ళని కొట్టి వాళ్ళు ఉన్నటువంటి దైవ సంస్థలను పాడు చేసి అనేక సంస్థలు ఇటువంటి కార్యక్రమాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టుకుంటా వచ్చిన ఆస్తులు అన్నటిని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అమ్ముకుంటా వచ్చేస్తున్నారు. బాగా మెగా సంస్థలైనటువంటి సంస్థలు అన్నిటిని కూడా అమ్మేస్తా ఉన్నారు. పోలవరం లాంటి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉన్నారు. ప్రత్యేక హోదా ఇస్తాను అన్నప్పుడు కనుక బీజేపీ వంతుపడింది, తెలుగుదేశం వంతుపడింది, వైసీపీ వంతుపడింది, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రత్యేక హోదా అన్న ప్రతిపాదన 10 సంవత్సరాలు గడిచిపోయినా ఈ రోజు కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మన బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, ఏమీ లేవు. పోలవరం ఏమో ఆగిపోయింది. అందుచేతనే ఈ కూటమి ఏర్పడి కూటమి చేత బీజేపీని వాడగొట్టాలని చెప్పి వామపక్షాలతో కలిపి ముందుకు వెళ్తా ఉన్నాము. మీ అందరూ కలిసి బీజేపీని అంతం చేయాలని మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం వైసీపీకి కంచుకోట అని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రపాలెంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందించారని, మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని జగన్ నిరూపించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ నాయకులు అనసూరి ప్రభాకర్, పెంకే రాధా మనోహర్, కొత్తగల రాంబాబు, పల్లివేల శ్రీను, వాసంశెట్టి రాజేశ్వరరావు, సత్యానందం పాల్గొన్నారు. మహిళలైతే ఏకపక్షంగా అభిమానం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చాలా గట్టిగా చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి మహిళల పట్ల ఆయనకున్న ప్రేమను కానీ, మహిళల పట్ల ఆయనకున్న గౌరవాభిమానాలను కానీ మాటల్లో కాదు చేతల్లో చూపించి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి చాలా గట్టిగా నినదించి ముందుకు తీసుకెళ్ళారు. ఇవాళ మేము కూడా ఆయన బాటలో అన్ని కులాలు, అన్ని మతాలకి సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్ళాం. ఒక్క సెట్టిబలిజ కమ్యూనిటీకే మన నియోజకవర్గంలో 11 కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తాం. ఒక యాదవ కళ్యాణ మండపం ఇవాళ వరకు జిల్లా స్థాయిలో లేదంటే స్థలం కేటాయించి నిర్మాణం చేస్తా ఉన్నాం. వాకలపూడిలో మరొక యాదవ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తాం. ఈ విధంగా చిన్న కమ్యూనిటీస్, పెద్ద కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా 4 అంబేద్కర్ భవన్ నిర్మాణం చేస్తాం. అన్నిటికీ కూడా ఒక సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు ఏం కోరుకున్నారో వాళ్ళ ఆకాంక్ష ఉన్నది. ఇవాళ మేము ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాల అభివృద్ధిని కానీ ప్రజలు ఇంత గొప్పగా ఆదరిస్తా ఉన్నారు, మా పనితీరుని మెచ్చుకుంటా ఉన్నారు. తప్పకుండా ఘన విజయం సాధిస్తాం. గతంలో కన్నా అత్యధిక మెజార్టీలు సాధించి కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగాను, అదేవిధంగా ఎంపీగా జనరల్ సునీల్ గారు కాకినాడ ఎంపీగాను ఖచ్చితంగా గెలుస్తాం. లేదు ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా, ఎన్ని రకాల ఎద్దులు ఎత్తులు వేసినా, ఎన్ని బూతులు మమ్మల్ని తిట్టి మానసికంగా వేధిద్దాం అనుకున్నా కూడా ఎవరిని చాలా ఘనంగా నిర్వహించిన పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీను గారి నాయకత్వంలో వారు నిర్వహించారు. వారికి అదేవిధంగా ఇతర నాయకులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంద్రపాలెం గ్రామం అంటే వైఎస్ఆర్ పార్టీకి ఒక కంచుకోటని నిరూపణ చేయడానికి అందరం కూడా టీం వర్క్ చేస్తాం. తప్పకుండా ఘన విజయం సాధిస్తాం. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో ఉన్న ముసలమ్మ తల్లి దేవాలయం వద్ద శనివారం సాయంత్రం జరిగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీకి మద్దతుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కురాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పంతం సందీప్తో కలిసి ఇంటింటికి తిరిగి
ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతి పెట్టి ఘన స్వాగతం పలికారు. ఎక్కడ ఏది చేసినా ఎప్పుడు ఏ కార్యక్రమం రోజు దినచరిగా మనం వెళ్తున్నా ప్రజలందరూ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే మా పంతం నానాజీ గారికి శ్రీరామ రక్ష. 2019 నుంచి 2024 వరకు కూడా స్థానిక మాజీ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఆవిడ అనంతలక్ష్మి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ గ్రామాల్లోకి వెళ్తుంటే ఆవేళ మీరిచ్చిన సిమెంట్ రోడ్లు కానీ మీరిచ్చిన డెవలప్మెంటే తప్ప ఆయాల నుంచి ఇయ్యాల దాకా రాలేదు. మళ్ళా మీరు రావాలమ్మా చేయాలి కార్యక్రమం అని అడగటంలో ఆవిడ చేసిన డెవలప్మెంట్ యొక్క కార్యక్రమం రెండోది నానాజీ గారికి ప్లస్ అవుతుంది. ఈ రెండింటి ప్లస్ తోటి అమితమైన మెజార్టీతో నానాజీ గారు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమితో నెగ్గటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగని మేము అశ్రద్ధ చేయటం లేదు. నిన్న నుంచి కూడా బూత్ పోల్ మేనేజ్మెంట్ కూడా సిస్టమ్ పెట్టాం. ఏ ఊరు కావూరు నానాజీ గారు ప్రతిరోజు 10 గ్రామాలు తిరిగి అక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు అందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ముందుకెళ్తున్నారు. రేపు పేమెంట్లో ఈ ప్రాంతం కూడా రావడం జరుగుద్ది. అతి ముఖ్యంగా 7వ తారీఖు శనివారం నాడు మధ్యాహ్నం 4 గంటలకు ఇంద్రపాలెం గ్రామంలో ముసళ్ళమ్మ తల్లి ఆలయం వద్ద ఆ కంపస్ ఏరియాలో మెయిన్ రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క రోడ్ షో ఉంది. అక్కడికి అశేష జనవాహిని అందరూ కూడా అక్కడికి రావటం ఆయన యొక్క ఉద్దేశం ఏవైతే రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే చేయగలుగుతాడో అవన్నీ కూడా చెప్పి ఓటర్లందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా కోరేది ఏంటంటే ఆ మహానుభావుడి యొక్క స్పీచ్ రేపు భవిష్యత్తులో ఏ విధమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి చేస్తారో ఒక పక్క కేంద్రంలో సహచరుడిగా ఉన్నారు కాబట్టి మోడీ గారికి చాలా అనుకూలమైన వ్యక్తి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఏ విధంగా తీసుకొస్తారో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా చేస్తారో భవిష్యత్తులో 5 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వం వల్ల నాశనమైన ఈ ప్రాంతం కానీ ఈ ప్రజలను కానీ ఏ విధంగా ఉద్ధరిస్తాడో చెప్పడానికి సిద్ధంగా ఆయన శనివారం వస్తున్నాడు. కాబట్టి ఎక్కడ ఏ ప్రజానీకం ఉన్నా 27వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు ఇంద్రపాలెం ముసళ్ళమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్న కళ్యాణ్ గారి స్పీచ్ ఆలకించడానికి రావాలి. ఆయన యొక్క స్పీచ్ యొక్క సారాంశం ప్రతి వారికి తెలియాలి. అక్కడి నుంచి 100% ప్రతి వారు మారి తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ఏది ఏమైనా 3 కూటముల ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. త్వరలోనే జూన్ 4వ తారీఖున కౌంటింగ్, 5వ తారీఖున 6వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలలగంటూ ఆశిస్తా ఉన్నాం ప్రజానీకం అందరం. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.